హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, చిరంజీవి గారి వేట సినిమాకి అలాగే ఎండమూరి వీరేంద్రనాథ్ గారి చెండల్వ పూదండ అనే ఒక నావెల్కి మధ్య ఏదో లింక్ ఉందని చెప్పేసి మేము విన్నాం సార్. ఏంటి ఈ సినిమాకి ఆ నావెల్కి ఉన్న మధ్య సంబంధం ఏంటి సార్? కౌంట్ ఆఫ్ మాంట్ క్రిస్టో అని చెప్పి అలెగ్జాండర్ డ్యూమా నవల ఒకటి ఉంది. అంటే నెపోలియన్ కాలం నాటి పరిస్థితులు ఆ నేపథ్యంలో రాసినటువంటి నవల అది. దాన్ని సూరంపూడి సీతారాం గారు తెలుగులో అనువాదం చేశాడు. యాజ్ ఇట్ ఈస్గా నవలని ఆయన ఆంధ్రపత్రిక సంపాదక వర్గంలో ఉండేవారు ఆ రోజుల్లో. ఆయన తెలుగులోకి అనువాదం చేశారు. అది కొంతకాలం నాన్ డీటెయిల్డ్గా కూడా ఉండేది. ఈ కౌంట్ ఆఫ్ మాంట్ క్రిస్టో అనే నవల నాన్ డీటెయిల్డ్గా ఉండేది. చాలామంది అది చదివేవారు, చాలామందిని ఇన్స్పైర్ చేసేది. అంటే ఆ ఇన్స్పైర్ చేయటానికి కారణం ఏమిటంటే దానిలో ఒక అమాయకుడైనటువంటి నావికుడు అనుకోని పరిస్థితుల్లో కొంతమంది కుట్రలకి బలై జైల్లోకి పెడతాడు. అంటే అసూయ ఇవన్నీ కారణం అతన్ని లోపల వేయటానికి కారణం. ఇలా అతన్ని జైలుకి పంపించిన తర్వాత ఆ జైల్లో ఒక మేధావి పరిచయం అవుతాడు ఆయనకి, ఆ ఖైదులో. అతను వేరే రకరకాల కారణాల చేత లోపలికి వచ్చి ఉంటాడు. అతనికి ప్రపంచం మీద విపరీతమైనటువంటి పట్టు ఉంటుంది. అంటే చాలా అడ్మైర్ చేసేటువంటి క్యారెక్టర్ అది, ఇన్స్పైర్ చేసేటువంటి క్యారెక్టర్. అతను కలిసి ఉంటారు. ఉన్నప్పుడు అతను ముసలివాడు. అతని ద్వారా ఇతను జ్ఞానం పొందుతాడు. ప్రపంచం అంటే ఏమిటి అనేది అర్థం చేసుకుంటాడు. ఓకే. ఈ ప్రపంచాన్ని ఎలా గెలవాలి అనేది అర్థం చేసుకుంటాడు. ప్రపంచాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలుసుకుంటాడు. దీని నుంచి వాళ్ళు అతి కష్టం మీద యుద్ధం చేసి బయటపడతారు. వాళ్ళు బయటకు వచ్చిన సమయానికి ఈయన్ని, అంటే హీరో క్యారెక్టర్ని ఎవరైతే కుట్రలు చేసి బలి చేశారో వాళ్ళందరూ కూడా చాలా పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉంటారు. వాళ్ళని ఎలా ఎదుర్కొన్నాడు అనేది కథ. ఇది విపరీతంగా ఇన్స్పైర్ చేసింది నవలగా. ఈ నవల ఇన్ఫ్లుయెన్స్తో ఎండమూరి వీరేంద్రనాథ్ గారు ఆంధ్రజ్యోతిలో చెంగల్వ పూదండ అనే పేరుతో ఒక నవల రాశారు. ఆ నవల విపరీతంగా జనాలకు కనెక్ట్ అయింది. కనెక్ట్ అవ్వడానికి కారణం ఇదే కంటెంట్. ఆయన తీసుకున్నటువంటి నేపథ్యం ఒక గ్రామంలో జరుగుతుంది కథ. మన తెలుగు గ్రామంలో ఒక కథ జరుగుతుంది. ఆ గ్రామంలో ఒక అమాయకుడైనటువంటి కుర్రాడు అన్ని పనులు చేస్తూ ఉంటాడు, అందరికీ సహాయకారిగా ఉంటూ ఉంటాడు. అతన్ని కొంతమంది వాంటెడ్గా ఒక క్రైమ్లో ఇరికించి, అంటే ఇక్కడ ఒక చిన్న ప్రేమ వ్యవహారం ఉంటుంది. ఫైనల్గా ఇతని మీద కోపంతో ఇతరేతర కక్షలు మనసులో పెట్టుకుని ఒక సంపన్న వర్గం ఇతన్ని తీసుకెళ్ళి జైల్లో పడేస్తుంది, దొంగ కేసులు అవి పెట్టి. ఫైనల్గా ఇతను జైల్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ సేమ్ ఆ నవలలో లాగానే ఈ నవలలో కూడా ఒక నక్సలైట్ లాంటి క్యారెక్టర్ ఒకటి తగులుతుంది జైల్లో. అంటే పూర్తిగా ఎండమూరి గారు ఈ నేటివిటీకి పట్టుకొచ్చాడు, మన నేటివిటీకి పట్టుకొచ్చేసి రాశాడు అది నవల. ఇతను రకరకాల విషయాలు చాలా అలవోకగా మాట్లాడుతూ ఉంటాడు. ఇలా ఆకాశంలోకి చూసి, అయితే ఈసారి ఫలానా ప్రాంతంలో కరువు వచ్చే అవకాశం ఉంది అంటాడు. ఎలా చెప్పగలవు నువ్వు, అలా ఎలా చెప్పేశావు అని అడుగుతాడు ఇతను. అడిగితే మేఘాల కదలికను బట్టి నాకు ఏ ప్రాంతంలో వర్షాలు పడతాయో కొంత అర్థమవుతోంది. సో దీని ప్రకారం చూస్తే నువ్వు చెప్తున్న ప్రాంతంలో వర్షాలు పడే అవకాశం లేదు, ఈసారి పంటలు దెబ్బతినే ఛాన్సెస్ ఉన్నాయి. ఇలా చెప్తూ ఉంటాడు అతను ప్రతి విషయాన్ని అలా గమనించి. ఇతను షాక్ అయిపోయి అతని దగ్గర నుంచి విద్య నేర్చుకోవాలి అనే అతను శిష్యరికం చేస్తాడు. ఈ క్రమంలో అతను చాలా ఉన్నత స్థాయి, అంటే చాలా జ్ఞానిగా ప్రపంచానికి, అంటే ప్రపంచంలో ఏ యూనివర్సిటీలోనూ ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా, ఎంతమంది ఉపాధ్యాయుల దగ్గర ట్యూషన్లకు వెళ్ళినా లభించినటువంటి జ్ఞానం ఆ జైల్లో అతని సన్నిధిలో ఇతనికి
లభిస్తుంది. ఉమ్. ఆ లభించిన జ్ఞానంతో బయటకు వచ్చిన తర్వాత అతను ఏం చేశాడు అనేది చెంగల్వ పోదండ నవల కథ. ఓకే. ఈ క్రమంలో ఆ పల్లెటూరులో ఇతనికి వాళ్ళకి జరిగిన ఘర్షణ నేపథ్యంలో ఇతని మీద పగ సాధింపు చర్యలో భాగంగా ఈ కేసుల్లో పెట్టి లోపలేసేయటం, వీటిని ఎలా అతను హ్యాండిల్ చేశాడు, ఎలా పగ తీర్చుకున్నాడు, అవన్నీ ఉంటాయి దీనిలో. ఓకే. పర్టికులర్గా ఈ జైలు ఎపిసోడ్స్ విపరీతంగా కనెక్ట్ అయినాయి జనాలకు. అది ఆంధ్రజ్యోతిలో సీరియల్గా వచ్చింది. ప్రతి వారం ఆ నవల కోసం ఎదురు చూసేవాళ్ళు. దానికి ప్యారలల్గా ఇది చెంగల్వ పోదండ ఆంధ్రజ్యోతిలో అచ్చవుతున్న టైంలోనే సమాంతరంగా ఆంధ్రపత్రికలో కేశవరెడ్డి గారి ఇన్క్రెడిబుల్ గాడెస్ వచ్చేది, క్షుద్ర దేవతలు. ఈ క్షుద్ర దేవతలు అనే ఇన్క్రెడిబుల్ గాడెస్ నవలకి ఇక్కడేమో ఎండమూరి గారి చెంగల్వ పోదండకి మధ్యలో పోటీ ఉండేది. అంటే ఆ రోజుల్లో లైబ్రరీలో ఇది అది చదవటం కోసం వెళ్ళేవాళ్ళు జనాలు. ఇది కొని ఇది నా దగ్గర ఉంది అని వేరే వాళ్ళతో అది కొనిపించి ఇది ఎక్స్చేంజ్ చేసుకుని చదువుకునేవాళ్ళు. అంత ఉత్సుకత ఉండేది, అంత పెద్ద సక్సెస్ అది నవల. ఆంధ్రజ్యోతి సీరియల్గా వచ్చేటప్పుడే పెద్ద సక్సెస్ అది. ఎండమూరి గారి నవలల్లో సినిమా చేయకుండా వదిలేసింది అదే. ఓకే. అభిలాష డబ్బు టు ద పవర్ ఆఫ్ డబ్బు ఛాలెంజ్గా వచ్చింది, రాక్షసుడుగానే వచ్చింది, మరణ మృదంగం వచ్చింది, ఇవన్నీ వచ్చినాయి. కానీ చెంగల్వ పోదండ ఎందుకనో రాలేదు. కానీ ఆ రూపంలో యాజ్ ఇట్ ఈజ్గా అంటే ఒరిజినల్ నవల నుంచి ఇన్స్పైర్ అయ్యి ఒక స్క్రిప్ట్ తయారు చేశారు. పరుచూరి బ్రదర్స్ నాయకత్వంలో జరిగింది అది. ఇందాక నేను చెప్పినటువంటి ఏదైతే చెంగల్వ పోదండకి మాతృకు ఉందో అదే క్రిస్టో నవలను, అదే అలెగ్జాండర్ డ్యూమా రాసినటువంటి నవలనే తీసుకుని దాని ప్రేరణతో భారతదేశానికి స్వతంత్రం రాకముందు బ్రిటిష్ జమానా నడుస్తున్న రోజుల్లో ఒక నావికుడు అదే పద్ధతిలో కుట్రలకు బలై జైలుకి వెళ్ళిపోతాడు. ఆ జైలు నుంచి ఆయన ఎలా బయటపడ్డాడు, ఎలా పగ తీర్చుకున్నాడు అనే లైన్స్లోనే కథ తయారు చేసి వేట అనేటువంటి సినిమా తీశారు. ఆ వేట సినిమా చూస్తున్నంతసేపు ఇది ఎక్కడో చదివామని చాలామంది కొట్టుకుని చివరికి ఇది చెంగల్వ పోదండ నవలే కదా, కాకపోతే వేరే నేపథ్యంలో జరుగుతోంది. చెంగల్వ పోదండలో ఒక గ్రామం, ఒక తెలుగు గ్రామము, తెలుగు జైలు, తెలుగు నక్సలైటు, తెలుగు వాతావరణం, నేటివిటీ ఉంది దానిలో. ఇది మన నేటివిటీ కానీ ఎక్కడో ప్రపంచంలో జరుగుతున్న కథలాగా అనిపించింది. రెండోది దీనిలో ప్రాబ్లం ఏంటంటే ఈ నవలలో అంటే ఈ వేట సినిమాలో జరిగినటువంటి ఇబ్బంది ఏంటంటే చిరంజీవికి ఒక హీరో ఇమేజ్ పీక్స్లో ఉన్న రోజుల్లో వచ్చిన సినిమా అది. ఖైదీ తర్వాత వచ్చిన సినిమా వేట. అదే బ్యానర్, అదే డైరెక్టర్, కోదండరామిరెడ్డి గారే డైరెక్టర్, వాళ్ళే రైటర్లు. పరుచూరి వారే ఖైదీకి దీనికి కూడా రైటర్లు. అది కూడా ఒక ఇంగ్లీషు సినిమా నుంచి ఇన్స్పైర్ అయ్యి రాసినటువంటి సొంత స్క్రిప్ట్ అది ఖైదీ. దాంట్లో ఫస్ట్ బ్లడ్ అనేటువంటి సినిమా నుంచి ఇన్స్పైర్ అయ్యి కొన్ని సన్నివేశాలు మాత్రమే తీసుకుని మిగిలిందంతా మన నేటివిటీలో నడిచేటువంటి కథగా మార్చారు. అది చాలా పెద్ద హిట్ అయింది. దీన్ని అలా చేయలా. నిజానికి ఖైదీలో పరుచూరి బ్రదర్స్ ఏదైతే చేశారో ఈ మాంట్ క్రిస్టో నవలకు సంబంధించి ఎండమూరి వీరేంద్రనాథ్ గారి చెంగల్వ పోదండలో అదే చేశాడు. దీనికంటే అంటే ఖైదీ కంటే ముందే ఆ నవల వచ్చింది చెంగల్వ పోదండ కాబట్టి చెంగల్వ పోదండలో ఎండమూరి గారు ఏం చేశారో ఖైదీ విషయంలో పరుచూరి బ్రదర్స్ అదే చేశారు. దాన్ని వేట సినిమా అప్పుడు దాన్ని పాటించడంలో ఫెయిల్ అయ్యారు. అంటే ఆ స్కేలు అవన్నీ చూసి ఒక పెద్ద ఏరియాలో కథ నడపాలి అనుకున్నారు. అనుకుని దానికి స్వతంత్రోద్యమానికి ముందు నాటి కాలము, ఒక స్వతంత్ర సమరయోధుడు, ఒక అంటే హింస ద్వారా ఈ ప్రభుత్వాన్ని కూలదోయాలని ప్రయత్నించినటువంటి ఒక విప్లవకారుడు అందులో ఉంటాడు. అతనితో ఇతనికి పరిచయం అవటం, అలా నడిపారు కథని. దాదాపు అదే లైను, మొత్తం యాజ్ ఇట్ ఈజ్గా అదే లైన్. కాకపోతే చిరంజీవి ఇమేజ్ ఖైదీకి వేటకి మధ్యలో చాలా పెరిగింది. ఈ పెరిగిన క్రమంలో
ఇమేజ్కి సంబంధించి ఇందులో జయప్రద గారు హీరోయిన్, ఓకే. అందులో మాధవి గారు హీరోయిన్. ఇందులో జయప్రదని చిరంజీవి ప్రేమిస్తాడు, వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకుంటారు. తీరా తను జైలు నుంచి అతి కష్టం మీద బయటపడి ఇక్కడికి చేరేసరికి ఆవిడ వేరే వాళ్ళ భార్య అయిపోయి ఉంటుంది. ఇది కొంత ఆడియన్స్ని ఇబ్బంది పెట్టింది. మోహన్, లక్ష్మి అనే ఆర్టిస్ట్ ఉన్నారు కదా, ఆవిడ భర్త జయప్రద గారి భర్తగా నటిస్తాడు ఈ సినిమాలో, వేట సినిమాలో. దీంతో జనరల్గానే ఒక అంటే తెలుగు సినిమా సెంటిమెంట్ ప్రకారం హీరోని కాకుండా విలన్ని పెళ్లి చేసుకోవడం అనేది కొంచెం విషాదం. ఓకే. ఇదే మోహన్తో ఇలాంటి సందర్భంతో మోహన్కు ఉన్నటువంటి ఒక రిలేషన్ ఏంటంటే, ఆయన వేట సినిమాలో చిరంజీవి జయప్రద ప్రేమించుకుంటారు, మధ్యలో ఆయన వచ్చి జయప్రదని పెళ్లి చేసేసుకుంటాడు. ఇలాగే సేమ్ సిచ్యుయేషన్ సాగర సంగమం సినిమాలో. సాగర సంగమంలో జయప్రదని కమల్ హాసన్ ప్రేమిస్తాడు. ఓకే. ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్న టైంలో ఆల్రెడీ ఆవిడకి మోహన్తో ఎంగేజ్మెంట్ అయింది, పెళ్లి కూడా అయింది. తర్వాత ఏదో కారణాలతో వాళ్ళు విడిగా ఉంటున్నారు అని తెలుస్తుంది. కరెక్ట్గా ఇతను ఎక్స్ప్రెస్ చేయాలి అనుకుంటున్న టైంలో అతను తిరిగి వస్తాడు. తిరిగి వచ్చి ఆ అమ్మాయిని తీసుకెళ్ళిపోతాడు జయప్రదని. దాదాపు వేటలో ఏం జరుగుతుందో సాగర సంగమంలో కూడా అదే జరుగుతుంది. ఇది ఒక విచిత్రమైనటువంటి పోలిక. రెండు ఒకే టైంలో వచ్చిన సినిమాలు. జయప్రదే రెండిట్లోనూ మోహనే. కాకపోతే ఇక్కడ చిరంజీవి, అక్కడ కమల్ హాసన్. దీనికి కూడా విశ్వనాథ్ గారికి ఇన్స్పిరేషన్ ఉంటే ఉండుండొచ్చు, మాంట్ క్రిస్టో ఇన్స్పిరేషన్ ఉంటే ఉండుండొచ్చు. కానీ నాకు బలంగా అనిపించింది, అప్పుడు ఇప్పుడు కూడా అనిపించింది ఏంటంటే, యండమూరి గారి చెంగల్వ పూదండ నవలని గనక ఈ వేట సినిమా సందర్భంలో ఫాలో అయి ఉంటాయి అంటే, ఖైదీలో వాళ్ళు చేసినటువంటి మ్యాజిక్, స్క్రిప్ట్ పరంగా పరుచూరి బ్రదర్స్ చేసినటువంటి మ్యాజిక్ని ఒక్కసారి స్ఫురణకు తెచ్చుకుని, అలా ఒక పల్లెటూరులో సాధారణ యువకుడిగా చిరంజీవిని ఓపెన్ చేసి అలాగే నడిపుంటే, చెంగల్వ పూదండలో లాగా ఖైదీలో ఎలాగైతే ఒక పల్లెటూరులో సామాన్య యువకుడిగా అతని జీవితాన్ని ప్రారంభించేలాగా మొదలెట్టారో అదే ధోరణిలో మొదలుపెట్టి ఉంటే డెఫినెట్గా ఈ పాయింట్. అయితే హీరోయిన్ని విలన్కిచ్చి చేయటం, ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతారు అనేది కొంచెం ఆలోచించి చేసుంటే డెఫినెట్గా సినిమా రక్తి కట్టి ఉండేది. దాని నేపథ్యం వేరే నేపథ్యంలోకి వెళ్ళిపోవడం కథ. రెండోది ఈ పాయింట్, ఇది కొంచెం యాంటీ సెంటిమెంట్ అయింది. ఈ రెండు అంశాలని జాగ్రత్తగా డీల్ చేసుంటే ఖైదీ సినిమా లెవెల్లో వేట సినిమా కూడా ఆడేసేది. అది లేకుండా పోయింది. ఇలా ఆ నవల, ఈ రెండు సినిమాలకి మాతృక ఆంగ్ల నవలే. ఆ ఆంగ్ల నవల ఇన్స్పిరేషన్తో తయారైనటువంటి సినిమాలే ఈ రెండు. కాకపోతే రెండిటి మధ్య అది సినిమాగా రాలేదు, చెంగల్వ పూదండ నవలగా వచ్చింది. అంతవరకే నవలగా అది ఆడియన్స్ మీద చాలా పెద్ద ప్రభావం వేసింది. వేట సినిమా చూసినటువంటి ఆ జనరేషన్ ప్రేక్షకుల్లో చాలామందికి చెంగల్వ పూదండ గుర్తుండటం వలన పోలిక వచ్చింది అప్పట్లో.